హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పందన ఫ్రమ్ పులివెందుల వ్లాగ్స్ అండ్ ఐడియాస్. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మా వంటలు ఏంటంటే ఇదైతే రసం అండి, మునక్కాయలు శనగబేళ్ళుగా కలిపి రసం. ఇది వచ్చేసి శనగబేళ్ళ పాయసం, డ్రై ఫ్రూట్స్, పచ్చి కొబ్బరి అన్ని వేసిన. ఇది వచ్చేసి ఆకుకూర పప్పు అండి. ఇది వచ్చేసి ఉల్లగడ్డ తాలింపు. ఇది వచ్చేసి బ్రెడ్ హల్వా, అంటే బ్రెడ్ పాయసం, హల్వా కాదు బ్రెడ్ పాయసం. ఇందులో కూడా డ్రై ఫ్రూట్స్, పచ్చి కొబ్బరి అన్నీ వేసినాను. లెమన్ రైస్, మా ఇంట్లో లెమన్ రైస్ ఎక్కువ తింటారండి, అందుకని లెమన్ రైస్ ఎక్కువ చేశాను. ఈ రైస్ కుక్కర్కు మళ్ళీ ఇదిగో ఇక్కడ పిల్లలు అయితే తిన్నారు. ఇంకా వైట్ రైస్ అయితే కొంచెమే, ఎందుకంటే ఎవరు తినరు, రసంలో కొద్దిగా తింటారంతే. 2 వంటలు అయితే ఎందుకు చేసినానంటే స్వీట్ చెప్తాను, బయట రండి, మా ముగ్గులు కూడా చూపిస్తాను. చూసినారు కదా మా ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకొచ్చేసి స్వీట్ 2 ఎందుకు చేసినానంటే, నాకు 3 పిల్లలు కదండి. ఒక పాప వచ్చేసి శనగబేళ్ళ పాయసం అడిగింది, ఇంకొక పాప పిల్లోడు వచ్చేసి బ్రెడ్ పాయసం అడిగినారు. కాబట్టి 3కి ఇష్టమైనవి చేయాలి. కాబట్టి మా పిల్లలు అయితే 2 పాపలు హాస్టల్లో ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు కోరింది చేసి పెట్టాలి కదా, అందుకోసమని వాళ్ళైతే అది కోరుకున్నారండి. 2 పాపలలో ఒక పాప బ్రెడ్ పాయసం అడిగింది, ఒక పాప బాబు బ్రెడ్ పాయసం అడిగినారు, ఒక పాప శనగబేళ్ళ పాయసం అడిగింది. కాబట్టి 2 స్వీట్ చేశాను. ఇదండి మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా ఉందో మేము ఇలా జరుపుకున్నాము. నైట్ అంతా వచ్చేసి చర్చికి పోయినాము, వాగ్దానాలను తీసుకొని వచ్చినాము. ఇంక ఇప్పుడు పొద్దున వచ్చేసి తెల్లవారు 3 గంటలకు వచ్చినాము. 3కి అయిపోయింది ప్రార్థన. ఇప్పుడు వచ్చేసి వంటలు చేసుకుంటున్నాం, వంటలు అయినాయి. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.